హైవ్యూర్స్ 2024 ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ఇంకెంత ఒక 6-7 రోజులు అంతే. ఇక ఎనీ టైం ఎలక్షన్ రావచ్చు అన్నట్టుగానే ఏపీలో పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీకి రావటం, ఆల్రెడీ గతంలో ఏదైతే ఓటర్ల జాబితా రెడీ అయినా దానికి సంబంధించి కంప్లైంట్స్ ఏవైతే వచ్చినా దానికి సంబంధించి డిస్కస్ చేస్తూ ఉండటం, అండ్ ఎన్నికల విధుల్లో పాల్గొనేది ఎవరు ఏంటని చెప్పి దానికి గురించి మాట్లాడతాం, అండ్ సెంటర్లో ఎక్కడ ఎలా ఏంటి, సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి, నార్మల్గా ఉండేవి ఏంటి, సెక్యూరిటీ ఎక్కడ 3 అంచెలు ఉండాలి, 5 అంచెల భద్రత లైక్ ఇలా మొత్తం చూసుకోవటం, ఇవన్నీ నడుస్తున్న మూమెంట్లో ఇక టీడీపీ జనసేన ఫుల్ అలర్ట్ అయిపోయారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూనే ఉన్నారు. ఏంటి 2024 ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికలు అన్నప్పుడు మనకు తెలిసేది ఏంటి, జనరల్ ఎలక్షన్స్ అంటే దట్ మీన్స్ లోక్సభ ఎన్నికలు. అవి ఏప్రిల్ మే ఖచ్చితంగా వస్తాయి, జరుగుతాయి. అయితే ఒక 15 రోజులు, ఒక 4 రోజులు ముందు జరగవచ్చు అంటూ ఉన్నారు. మేబీ మార్చ్ అయి ఉండొచ్చు. కానీ ఏపీలో దానికన్నా ముందే రావచ్చని ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి హింట్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే హింట్ ఇచ్చాడో ఆ తర్వాత ఎన్నికల అధికారులు వచ్చారు. ఇక దాంతో అర్థమైపోయింది అందరికీ, ఏపీలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల కోడ్ వచ్చేసి రేపు జనవరి నుంచి అమలు కాబోతున్నట్టుగా ఉంది, ఇక మొత్తం రెడీ అవ్వండి అని చెప్పేసి అనుకున్నారు ఎవరు, జనాలు కానీ పార్టీలు కానీ. ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికలలో వైసీపీని చిత్తుగా ఓడించబోతుంది వైఎస్ఆర్ఏ. వైఎస్ఆర్ ఎవరు? ఏడుగురు సన్నింటి రాజశేఖర రెడ్డి ఆయనేనా? ఆయనే. కానీ లేరే. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపించింది మరి ఆయనే, అప్పుడు కూడా ఆయన లేరే. మరి ఎలా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి? సినిమాల్లో చెప్తూ ఉంటారు, చెట్టురా, ఆ చెట్టు నుంచి వచ్చిన పండిది, వంక పెట్టవద్దు బాగుండిద్ది అని అంటారు. అలా 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే చెట్టును చూసి ఆ చెట్టుకు కాసిన కాయ పండైంది, ఇప్పుడు మన ముందుకు వచ్చింది, పరిపాలిస్తానంటుంది, ఒక ఛాన్స్ ఇమ్మంటుంది, ఇద్దాంరా అని చెప్పేసి ఇచ్చారు. ఆ పండుగడు ఏం చెప్పింది, నేను మా నాన్న కన్నా ఇంకా బెస్ట్గా పరిపాలిస్తా, మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. గెలిచిన తర్వాత ఏమైంది, ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మతో ఉన్నటువంటి వీళ్ళది నవరత్నాలు ఇవో లోగోలు అవి ప్రచారం జరిగింది. గెలిచిన తర్వాత నెమ్మదిగా వైఎస్ ఇమేజ్ తగ్గిపోతూ జగన్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత అసలు వైఎస్ ఇమేజే కనిపించలేదు, మొత్తం జగన్ ఇమేజ్తో నా నవరత్నాల లోగోలు ఈ వైసీపీ వాళ్ళతో మొత్తం నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా. సో ఫస్ట్ థింగ్ వైఎస్ఆర్ బొమ్మ పక్కకు పోయింది. దాంతో వైఎస్ఆర్ అభిమానికి అర్థమైపోయింది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతాడు అంటారు కదా, ఇటువంటి పిల్లోడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న ఫోటో లేకుండా అసలు ఏంటి ప్రచారం ఏంటి, హడావుడి ఏంటని కొంతమంది, ఫోటోలు తాగదు పక్కన పెట్టాయి బాబు, అతను ఏం చెప్పి మన మధ్యకి వచ్చున్నాడు, మా నాన్న కన్నా బాగా పరిపాలిస్తా అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే స్టార్ట్ చేశాడో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని గెలిచాడు ఈ 2024లో. కానీ జగన్మోహన్ అలా చేయలే. ఏం చేశాడు, రివర్స్ పరిపాలన, ప్రజావేదిక కూల్చి మొట్టమొదటిసారిగా జనాలను అవాక్కయ్యేలా చేశాడు. ప్రజల డబ్బులతో కట్టింది అది, చంద్రబాబు డబ్బులతో కాదు, టీడీపీ డబ్బులతో కాదు, దాని ఎందుకు కోల్తో వస్తున్నాడు ఈయన. పోనీ దానివల్ల నష్టం అంటే ఊరికి నష్టం లేదు, తీరా ఆ బిల్డింగ్లో కూర్చొని మన సమావేశం పెట్టాడు ఈయన కూల్చడానికి ముందు కూడా, అది దాని ఎందుకు కూల్చాడు ఈయన అనుకున్నారు. ఓకేనా, సరే. అక్రమ కట్టడం ఇటువంటి మేము కూలుస్తా ఉన్నాడు, పోనీ అటువంటివి ఎన్ని కూల్చారు నాకు తెలిసైతే లేదు. ఇప్పటికే ఆ కరకట్ట దగ్గర చాలా అక్రమ కట్టాలు ఉంటాయని నాకు అనిపిస్తా. సరే, ఆ తర్వాత నెత్తూరు మొత్తుకుంటూ ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు కానీ, అండ్ మరి కొంతమంది రిటైర్డ్ నిపుణులు ఎవరైతే ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు కానీ, రివర్స్ టెండరింగ్ వద్దు, పోలవరం నిర్మాణం కంటిన్యూ చేయండి అంటూ ఉన్నా, నేను డబ్బులు మిగులుస్తా అంటూ రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఆ పోలవరం ఎప్పుడూ కంప్లీట్ అవ్వాల్సింది దాన్ని ఇంతవరకు కంప్లీట్ కానివ్వదు. దానికి తోడు మరలా అందులో ఆ లోపాలు ఈ లోపాలు అని చెప్పేసి కేంద్రం వంకలు పెడుతూ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపుతూనే ఉంది. ఓకేనా, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నప్పుడు జలయజ్ఞం ఈ పోలవరాన్ని కళ అన్నారు, ఏమైంది, కంప్లీట్ అయ్యేదాన్ని చేతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కొడుకు అడ్డుకున్నాడు.
తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నప్పుడు మనం మాట్లాడింది ఏంటిది, చంద్రబాబు నాయుడు సమయంలో ఏవైతే రన్ అవుతున్నాయో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నాం. అమరావతిలో ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి ఆకాశ హర్మాలు, దట్ మీన్స్ ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు ఎన్నొన్నీ వెళ్ళి మీరే చూడండి. ఎందుకు ఆగిపోయినాయి అవన్నీ కూడా మరలా ప్రభుత్వం కడుతున్నవే, ప్రైవేట్లు కడుతున్న కొన్ని కాదంట్లా. ప్రభుత్వం ప్రజల డబ్బులతో కడుతున్న బిల్డింగ్లు ఎందుకు అర్ధాంతరంగా ఆపేసాడు జగన్మోహన్ రెడ్డి? అదేమంటే దాన్ని శ్మశానంతో పోల్చి, అదేమంటే అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని అదేదని చెప్పి నానా హడావుడి చేసి అక్కడ భూమిని ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టి అదేమంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ నానా రకాలకి ఇబ్బందులు గురి చేశారు. ఇప్పటికి 4 సంవత్సరాలు వాళ్ళు ధర్నాలు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు రైతుల డబ్బులు కూడా ఇంటి ఇచ్చి ఇవ్వక నానా ఇబ్బందులు, మరలా అక్కడ ఉన్న ఆడవాళ్ళని నానా రకాలకి ఇబ్బందులు. వైఎస్ రాజశేఖర రెడ్డి మేబీ కాయిన్కి 2 sides ఉన్నట్టు ఆయన కూడా మంచి చెడు ఉండొచ్చు, నేను కాదన్నాను, ప్రతి మనిషికి ఉన్నట్టు. ఎన్ని రకాలుగా చూసినా ఆడవారి విషయంలో వైఎస్ రాజశేఖర్ సంబంధించి మనం ఎక్కడ కూడా నెగిటివ్ అనేది చూడలేము మనం. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ మహిళా రైతుల మీద కూడా దారుణంగా కొడతం కావచ్చు, లేదన్నప్పుడు వచ్చిన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ జరిగింది. సో అవి చూసి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా అల్లలాడిపోతూ ఉండేది. అది అయిపోయిందా? వైఎస్ఆర్ హయాంలో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తా ఉన్నాం కదా, దాంతో ఏమైంది, రోడ్లు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని బ్రహ్మాండంగా నడిచాయి. బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, రోడ్లు లేవు. అదేమంటే టీడీపీ హయాంలో పనులు చేసినటువంటి బిల్స్ ఇవ్వకుండా వాళ్ళని ఆపటం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కూడా రాజకీయం చేశాడనే కాదనను, ఆయన కూడా సొంత మనుషులు లాభం వచ్చేలా చూసుకున్నట్టు కాదనను, కానీ కక్షపూరితంగా వ్యవహరించింది చాలా తక్కువ నాకు తెలిసి అయితే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీడీపీ ఫేవర్గా ఉన్నాడు అంటే చాలు, ఏదో ఒక విధంగా వాళ్ళని దెబ్బతీయటమే మెయిన్ టార్గెట్గా పెట్టుకుని అని చెప్పేసి మనం ఎన్నో వార్తల్లో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జాబ్ క్యాలెండర్ పదే చెప్పి మెగా డిఎస్సీ పదే చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జాబ్ క్యాలెండర్లు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్లు కూడా రిక్రూట్ అయిపోయింది. సో బాగా అప్పుడు నోటిఫికేషన్ అవన్నీ వచ్చిండే. సో పరిపాలన సాగించాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏం చేశాడు, చివరికి వైఎస్ఆర్ సొంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా చంపేస్తే దాన్ని గుండెపడని హడావుడి చేసి చివరికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయనీయకుండా అధికారంలోకి వచ్చాక ఆమె సునీత అడుగుతూ ఉంటే మరలా ఆమె మీద లేనిపోయిన నిందలేసి నానా హడావుడి చేసి ఇప్పటికీ అందులో దోషులు ఎవరో తేలని కూడా చేస్తా ఉన్నారు. సో ఈ వైఎస్ఆర్ ఆత్మకు తోడు వివేకానంద రెడ్డి ఆత్మకు తోడయ్యి జనాలకి నిజాలు తెలిసేలా చేస్తారంటారు, నో డౌట్. సో ఇక మెయిన్గా చెప్పాల్సింది ఏంటి, ఇక్కడ ఈయన గెలిచడానికి కారణం ఎవరు ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమానులే. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ అభిమానులు అంతా కూడా బాబాయ్ జగన్ అంటా ఉన్నారు. జగన్ కంటే అభిమానులు ఉంటారు కొంతమంది, నో డౌట్. అయితే ఎంతవరకు ఏంటంటే నేను ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటే మరి వాడు తాగుచుడు ఏంటో తెలియదు కానీ జోహార్ జగన్ అంటూ ఉన్నాడు. జోహార్ అంటే మరణించడానికి చెప్పేది, అది కూడా అడిగి తెలియట్లా. మన సత్ర గారు చెప్తా ఉన్నాడు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేసి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వైసీపీ ఓడిపోతుంది. సో అలా అనుకోలేక అంతే మనం. సో నేను చెప్తున్నాను సింపుల్గా, ఏ వైఎస్ఆర్ని చూసి ఓట్లేసి జగన్ ఒక ఛాన్స్ ఇచ్చారో వాళ్ళంతా కూడా ఈరోజు బాబాయ్ జగన్ అంటా ఉన్నారు, మా కొద్ది జగన్ అంటూ ఉన్నారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ చంద్రబాబుకు ఓటేస్తారు. టీడీపీ వాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు. జనసేన వాళ్ళు ఇప్పుడు ఆబ్వియస్గా టీడీపీ నుంచి చోట వాళ్ళు కొట్టేస్తారు, జనసేన నుంచి చోట వాళ్ళు కొట్టేస్తారు. ఇక న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ పరిపాలన చూసి ముఖ్యంగా ఉద్యోగులు కూడా అమ్మ బాబాయ్ అంటున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగులు కూడా అందాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇన్ టైంలో అందే, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ హయాంలో కూడా. బట్ ఇప్పుడు బాబాయ్ అంటూ ఉన్నారు. సో చెప్పాలంటే కనీసం ఒక గంట సేపు చెప్పవచ్చు. నేను చాలా సింపుల్ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చా. ఏ చెట్టును చూసి అయితే ఈ జగన్ గెలిపించారో ఈరోజు ఆ చెట్టునే జనాలు సందేహించాల్సి వస్తా. నీ బిడ్డ అనుకుని ఓట్లు వేసామయ్యా, కానీ నీ లక్షణాలు ఏమీ అవ్వలేదయ్యా, వద్దయ్యా గెలిపించలేమయ్యా అన్నట్టు. సో వైఎస్ఆర్ ఆత్మ కూడా వద్దు గెలిపించదనే చెప్తాడు. ఎందుకు ఏంటంటే మనం డిస్కస్ చేసినవే, తెలంగాణలో షర్మిల ఏం చెప్తుందో మనకు ఆల్రెడీ వినున్నాము. అండ్ మోర్ వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు సంబంధించి ఆ క్షోభ పడుతున్న దానికి సంబంధించి నిజంగా ఏంటో మనం గమనించుకుంటా పోతే ఆయన కూతురు పాప సునీత పడుతున్న బాధ ఏంటో చూస్తే
అందరికీ అర్థమైంది. ఏమని? ఈసారి జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతాడు. ఆ ఓడించేది ఎవరో కాదు, 2019లో గెలిపించిన వైఎస్ఆర్ఏ ఈ 2024 కూడా ఆయనని దారుణంగా ఓడిస్తాడు అని.